నమస్తే గరం గరం వార్తలకు స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. ముందుగా హెడ్లైన్. పవన్ కళ్యాణ్ ఇజ్జత్ తీసి పడేసిండు చంద్రాలు. అలకాయ ఎత్తుకోకుంటాయిన్రు జన సైనికులు. టీడీపీ ఎన్ఆర్ఐ బ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న రాజేష్ లేట్ గా పోయి నామినేషన్ వేయకుంటాయిండు ఎంపీ క్యాండిడేట్. ఆగలేదు కావచ్చు పాపం సారుకు కన్నీటి బొట్టు. ట్రాక్టర్ తోటి తెలుగు తమ్ముళ్ళు చేసిర్రు విన్యాసాలు. ఒక్క బోర్ల పడి తాకిస్తున్నారు దెబ్బలు. పవన్ కళ్యాణ్ మైకు వరదజాలు చంద్రాల్ సార్ను ఆకాశానికి ఎత్తుతాడు. ఇసోంటి మనిషి ఈ భూలోకంలో లేడు, ఉండడు కూడా. ఫ్యూచర్ లో ఇసోంటి మనిషి పుడతాడో కూడా తెలియదు. 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న రాజకీయ నాయకుడు. తోపు తురుంఖాన్ తీస్మార్ఖాన్ అని గప్పాల మీద గప్పాలు కొట్టి గజ్జలు కట్టుకొని ఎగురుతాడు. 10 ఏళ్ల నుంచి చూస్తున్నాం కదా. కానీ బాబు గారు చూడుండ్రి పవన్ ను ఎట్లా ఇజ్జత్ తీసి గజ్జ కట్టిండో. కనీసం రూపాయి నెత్తిన పెట్టి ఏలవేస్తే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇన్నరా అనులా పవన్ ను బాబు గారు ఎట్లా లేవట్టి నీలకేసి కొట్టిండో. పవనాలు గారి నెత్తి మీద రూపాయి పెట్టి వేలం వేస్తే పైసాకు కూడా ముడిపోడట. మరి నేను ప్యాకేజీ ఇస్తే తీసుకొని నా ఎమ్మడి తిరిగేటోడని సులకన చేసిండో, లేకుంటే మళ్ళొకసారి ప్యాకేజీ అడిగినప్పుడు నీ రేటు ఇంతే అని చెప్పడానికే పైసా అని ప్రచారం చేసిండో తెలియదు. కానీ కనీసం పావుల కూడా కాదు, ఒక్క పైసే అని ఘోరంగా ఇంటి ఘోరంగా ఇజ్జతీసిండు. కావాలంటే మళ్ళొకసారి నండి. కనీసం రూపాయి నెత్తిన పెట్టి ఏలవేస్తే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్. వినరా ఎంత స్పష్టంగా పైసాని స్పష్టం చేసిండో. అయినా బాబు గారు ఆయన గారి రేటు రోజుకు ₹1,00,00,000 అప్పట్లో గప్పాలు కొట్టి మీరెందుకు సార్ ఇట్లా ఇజ్జత్ తీసిండ్రు? కానీ గమ్మత్తుకున్నది పోండి. బాబు గారేమో పవన్ ను చెల్లని పైస కింద లెక్కేసిండు, పవన్ గారేమో ₹1,00,00,000 అని విలువ కట్టుకున్నాడు. మరి ఎవరి వాల్యూ ఎంత అనేది వాళ్ళిద్దరికే తెలియాలి. కానీ అందరూ పవన్ ను చెల్లని పావులా అనేది ఇప్పుడు ఆ పావులా కాస్త పైసాకు పడిపోయింది పోండి అనుకుంటున్నారట. బాబు గారు చెప్పిన మాటలు విన్న టీడీపీ కార్యకర్తలే చాలా మంది. చంద్రబాబు గప్పాలు ఎట్లుంటాయి? మాది క్రమశిక్షణ కలిగిన పార్టీ, నేను క్రమశిక్షణ కలిగిన వ్యక్తిని, క్రమశిక్షణకు మారు పేరు పచ్చ జెండా అని ఒకటే ప్రగల్భాలు వలుకుతాడు. పచ్చ పార్టీ కార్యకర్తలను ఎక్కడికో లేపుతాడు, చూస్తున్నాం కదా. కానీ ఇప్పుడు మీరు పచ్చ పార్టీ కార్యకర్తల సక్కదనం చూస్తే పటపట పండ్లు కొరుకుతారు. చూడండి ఏం చేసిర్రు. అయ్యిందా? బాగా అయ్యిందా? అల్పం ఉండాలి గాని నెరి ఇంత అల్పమా? అరే పోయింది ఎక్కడికి, చేసింది ఏం పని, అక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు, మరి ఏమైనా కడుపులకు ఉత్తుకున్నారు, లేకుంటే బాబు గారి లెక్క వీళ్ళకు కూడా ఏమైనా థింగర్ వేషాలు ఉన్నాయో గాని అంత మంది ముంగట అల్పం ఆడిస్తే ట్రాక్టర్ జాడిచ్చిదన్నాయి. ఇప్పుడు ఏమైంది? జరగరానిది జరిగే. ఇంకా అదృష్టం ఏంటంటే ట్రాక్టర్ మీద ఉన్న కింద పడ్డారు కానీ చుట్టుపక్కన కార్యకర్తల మీదకి దూసుకోవలేదు. ముగ్గురికి గట్టిగా దెబ్బలు లాక్తే దవాఖానకు పట్టుకుపోయారట, ట్రీట్మెంట్ అందిస్తుర్రట. కానీ తెలుగుదేశం పార్టీలా కొందరు లీడర్లకే కాదులా కొందరు కార్యకర్తలకు కూడా గట్టిగానే ఉన్నాయి తలతిక్క వేషాలు. అనంతపురం జిల్లా సింగనమలల టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి నామినేషన్ సందర్భంగా ర్యాలీ తీస్తే జరిగిన ఘటన ఇది. నవ్వులు పోయి నువ్వులు అవుడంటే ఏదో కాదు, ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. మనుషులు ఎంతవరకు ఉండాలో గంతవరకే ఉండాలి. ఏం లాభం? అనవసరంగా దెబ్బలు లాకే పెయి ఖరాబ్ అయ్యే. ఓటర్లను వెదవలు అన్న వెదవలందరూ ఇప్పటికే రిటర్న్ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఫలితాల రోజు ఆ వెదవల గ్యాంగ్ అంతా ఎయిర్పోర్ట్లు ఉంటది అని అంటున్నాడు కొడాలి నాని. సార్ ఆ వీడియో చూసిండ్రా? ఓటర్లని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని వెధవలు, ఆ వెధవలకు 1,00,000 2 లక్షలు పడేస్తే ఓటేస్తారన్నాడు. ఓటర్లను గంత మాట అన్నాడంటే ఎంత బలుపు సార్ వాళ్ళకు. ఎవడు వెధవలు, ఎవడు మీరు వెధవలు. అసలు ఈ వెధవలను ఈ పెత్తందారులను తీసుకొచ్చింది ఎవరు సార్? మీ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు పెద్ద 420 గాడు, ఆడు పెద్ద వెధవ. చంద్రబాబా అంటే అందుకే ఆ టీడీపీ ఎన్ఆర్ఏలకు చంద్రబాబు లక్షణాలే వచ్చినట్టున్నాయి.
పచ్చగామిర్లాడికి దేశం అంతా పచ్చ కనపడినట్టు ఈ వెధవలందరికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం వెధవల్లా కనపడుతున్నారు. ఈ విధవలందరూ సారీ ఈ పెత్తందారులందరూ రేపు ఊర్ల మీద పడి పైసలు వంచుతారట. ఎవడు 1,00,000 పడేస్తాడు, ఎవడు 2 లక్షలు పడేస్తాడు, ఎవరిని కొంటాడో రేపు ఎలక్షన్ లో చూస్తారు. ఓటర్ల రియాక్షన్ ఏంది సార్? కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడికి ఆయన మద్దతుదారులకి మరి పొళ్ళు రాలిపోయే సమాధానం రాష్ట్ర ప్రజలు చూడటానికి సిద్ధంగా ఉన్నారు. డబ్బు సంచులతో దిగిండ్రు సార్ ఆ పెత్తందారులు. డబ్బే ప్రధానం, డబ్బెత్తే ఎన్నికల్లో గెలుస్తా అన్నటువంటి ఒక పిచ్చ భ్రమలో ఇక్కడికి వచ్చారు. 5 ఏళ్లకు ఒకసారి ఇదే పని వాళ్ళకు. కౌంటింగ్ రోజు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వీళ్ళందరికీ రిటర్న్ టికెట్లు కొని వీళ్ళ డబ్బులతో వాళ్ళని మళ్ళీ అమెరికా పంపిస్తారు. మళ్ళీ 5 ఏళ్ళకి వస్తారు. ఈ సొల్లు కబుర్లు పిట్ట కబుర్లు చెబుతారు. ఈ పనికి మాలిన వెధవలంతా వచ్చి ఇక్కడ. ఎంత ఘోరం, ఎంత దారుణం. చంద్రబాబుకు ఆయన గ్యాంగ్ కు ఏపీ ఓటర్లు వెధవలకే ఒప్పిస్తున్నారు. మళ్ళా రోడ్డు మీదకి వస్తే ఓటర్లకు దండాలు పెట్టుకుంటా ప్రవచనాలు వల్లిస్తారు. దిస్ ఇస్ వెరీ దారుణం. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. టికెట్లు వచ్చిన లీడర్లు నామినేషన్లు వేస్తున్నారు. సభలు, ఊరేగింపులు ధూమ్ధామ్గా జరుగుతున్నాయి. ప్రచారం జోరుగా చేస్తున్నారు. ఆ వివరాలు కనుక్కోమని చెప్పి పంపించిన మా రాజేష్ను. మరి పోయినోడు అటే పోయిండు, ఏడునడో ఏం చేస్తుండో కదా. రాజాది రాజాను నేను రా, లక్షాధికారిని సోదరా. రాజాది రాజాను నేను రా, లక్షాధికారిని సోదరా. అవ్వా పని పాత్ర పెట్టి పండుకొని పాటలు పాడుతున్నాడు ఈ పైల్వాను. ఓ మోతేవారి. ఎస్ ఎవరది? అరే ఏక్ మినిట్ హలో చెప్పు. అరే ఇర్షాద్ భాయ్ ఇచ్చింది 20,000 రూపాయలు, దానికి 20 మాటలు ఎందుకు ఫోన్ చేస్తావు రోజు నువ్వు? నాకు అర్థం కాదు. అరే ఆగన్నా, ఒక్క 3 వారాలు ఆగు, ఇచ్చి పడేస్తా ఏమనుకుంటున్నావు? చెప్పు ఏం సంగతి నీది? అసలు నీ లొల్లెన్ని చెప్పు ముందు. నేను చెప్పిన పని ఏం చేసినావు? పని చేసే పని లేదు మనకు. కూర్చున్న కాడికి లక్షలు రాబోతున్నాయి. ఆహా అంటే క్రోధినామ సంవత్సరంలో నా పంచాంగం ఎట్లున్నది ఎరికే? బుక్కులా అచ్చేసి ఉన్నది. గివ్వే వద్దనేది. నా ఆదాయం 14, వ్యయం 2 అని ఉన్నది. అంటే మనం ఫుల్ రిచ్ అన్నట్టు. ఒకసారి డాక్టర్ కి చూపెట్టుకోపోయినా? ఎందుకు? వై పగటి కలలు అంటున్నావు కదా, ఏమన్నా రోగమేమో అని. రోగం కాదక్క, ముచ్చట ఎలవాక మజాక ఆడుతున్నావు నాతోటి నువ్వు. కొన్ని దినాలు ఆగితే అమెరికా నుంచి అంకుల్స్ వస్తారు. ఇల్లు తిరిగి 2-3 లక్షలు ఇచ్చి పోతారట. మా ఇంట్లో మొత్తం ఒక 10 ఓట్లున్నాయి. అంటే 20 లక్షలన్న జమ అవుతాయి అన్నట్టు. ఏం అర్థం కాలే నాకు. అసలు వచ్చేదేవలు ఇచ్చేదేవలు ఎందుకు ఇస్తారు? ఎన్ఆర్ఐల గురించి తెలియని ఎడ్డిదాన్ని నువ్వు, అందుకే ఇట్లా మాట్లాడుతున్నావు. అమెరికాలో టీడీపీ ఎన్ఆర్ఐ వాళ్ళ దుకాణం ఉన్నది ఒకటి. అందులో చంద్రబాబు తరఫున పెద్ద పెద్ద పెత్తందారులు ఉన్నారు. ఇప్పుడు ఆ పెత్తందారుల గ్యాంగ్ ఒకటి ఏపీలో దిగింది. అదేదో బీహార్ నుంచి షెడ్డి గ్యాంగ్ దిగింది అన్నట్టు చెప్తావేంది? సరే, ఆ టీడీపీ ఎన్ఆర్ఐలు ఎందుకు వచ్చిర్రు, ఏం చేయడానికి వచ్చిర్రు? అంటే వాళ్ళకి కొన్ని చంద్రబాబు అంకులు గమాయించినవి కొన్ని కలిపి ఊరూరా తిరిగి ఓటక్కున్నోళ్లకు ఒక్కొక్కలకు 2-3 లక్షలు పంచుతారట. కావాలంటే ఇను నువ్వే. ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా 2-3 లక్షలతో ఆ 10 కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకుంది. ఈ రూమ్ లో ఉండడానికి 2 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు. వామ్మో, మరి ఇంత బర్తెగింప? చంద్రబాబు తరపున ఆడొకడు ఈడొకడు బాగానే మోపోయినరు కదా. మళ్ళీ అట్లుంటది మరి చంద్రబాబు అంకుల్ అంటే. వెన్నుపోట్లు, వెనక నుండి పైసలు పంచుడు, అంకుల్కు అన్నం తిన్నంత ఈజీ. అయితే మాత్రం లొట్టి పిట్ట పెదవులకు నక్క ఆశ అన్నట్టు ఆ పెత్తందారుల పైసలకు సూట్ పెట్టి కూర్చున్నావా నువ్వు? అరే అట్లాంటవేందక్క, 20 లక్షలు ఉత్తగిస్తామంటే ఎందుకు వద్దంటామక్క? అంత అవులాగాని అనుకుంటున్నావా నన్ను? అవును, అవులగాన్వే. మరి లేకపోతేంది, పైసలు వంచి మళ్ళా గెలవాలని చూస్తుండు ఇంద్రబాబు. వాళ్ళు ఇచ్చే పైసలు తీసుకొని నీ ఓటు అమ్ముకుంటావంటే నీ అంత అవులాగాడు ఇంకెవ్వడు ఉండడు. ఆగాగాగాగు, ఒక్క 1 స్టెప్ బ్యాక్ వద్దాం. మనం పైసలు తీసుకుంటా అన్నా గానీ ఓటేస్తాను ఎప్పుడు అన్నా? ఏమంటావు నువ్వు? అర్థమైతలేదు నాకు. అర్థం కాకపోయేదానికి ఏమున్నది అక్క? ఇంట్లో సిగ్గు లేకుండా పైసలు వంచడానికి వస్తుంటే పర్సులు నింపుకోకుండా ఊకుంటారా? అయినా ఎన్ని వంచినా ఇప్పుడున్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందుకుంటున్న జనాలు ఆ బాబంకులను దేకుతారా అసలు? కరెక్టే అనుకో. మళ్ళా ఇవాళ పైసలు వంచుతున్నోడు పెత్తందారి ముచ్చట పెట్టినోడు రేపట్ల పబ్లిక్ ను గోస పెట్టుకుంటాడని తెలియదా? అట్లాంటి వాళ్ళకు ఇట్లనే చెయ్యాలి. వద్దు రాజేషు, ఆ పాపిష్టి సొమ్ము తీసుకుంటే పంచాంగం కూడా తిరగబడుతుంది. అట్లాంటవా? అసలే అత్యాశకు పోతే ఆగమైతామని కూడా ఉన్నది నా పంచాంగంలో ఈసారి. సరేగాని ఒక్క 20,000 చదువుతావా అక్క? ఇర్షద్ భాయ్ ఇజ్జత్ తీస్తున్నాడు ఇప్పటికే. ఆహా, అటు ఇటు పోయి నాకు నామం పెట్ట చూస్తున్నావా? సరే ఇస్తా గాని రా నువ్వైతే.
చూసిండ్రా పబ్లిక్ తెలంగాణలో ఓటుకు కోట్లు ఇవ్వబోయి అడ్డంగా దొరికిపోయి అర్ధరాత్రి అక్కడి నుంచి ఏపీకి పారిపోయి వచ్చిండు. ఇప్పుడు టీడీపీ ఎన్ఆర్ఎల్ని దించి పైసలు వంచుతుండు బాబు. మళ్ళా పొద్దున లేస్తే ఏమన్నా నీతులు చెప్తాడా? ఏం మనిషో ఏందో పోనిచ్చి. 10th, ఇంటరు, డిగ్రీ, పీజీ పరీక్షలు, పోలీస్ పరీక్షలు, యూపీఎస్సీ పరీక్షలు, ఓ దేశం మీద ఎసోంటి పరీక్షలైనా టైం అంటే టైమే, టైం ప్రకారం పోవాలి, టైం ప్రకారం రావాలి. ఇట్లా నిమిషం నిబంధనతోని ఎంతో మంది పిల్లలు పరీక్షలు రాయలేక ఇబ్బంది పడ్డారో కూడా చూసినాం. ఎవరెన్ని చెప్పినా కూడా రూల్స్ ఈజ్ రూల్స్ కదా. అయితే టైం నిబంధన పరీక్షలకే కాదుల్లో పాలిటిక్స్ లో కూడా ఉంటాయి. ఒక్క నిమిషం నిబంధనతోని నామినేషన్ వేసే అవకాశం కోల్పోయిండు పెద్దపల్లి జిల్లా దళిత బహుజన పార్టీ అభ్యర్థి మాతంగి హనుమయ్య సారు. మరి ఇక సార్ వస్తుంటే ట్రాఫికే ఉన్నదో లేకుంటే నిమ్మలంగానే పోదాం అనుకున్నాడో ముహూర్తం చూసుకొని పోయేసరికి మొత్తానికి మోసానికి వచ్చిందో గానీ కరెక్ట్ గా నామినేషన్ సెంటర్ దగ్గరికి రాగానే గేట్ పెట్టేసిరట. ఎంత బతిమలన్నా పర్మిషన్ ఇవ్వలేదట. ఆఖరికి కాళ్ళు మొక్కబోయినా కూడా అందరికి ఇవే రూల్స్ వర్తిస్తాయి, వెళ్ళిపోయిన ఇక్కడ నుంచి అని ఎగ్జామ్ కు కదా లేటుగా వచ్చిన పిల్లలను పంపించిరట. పోనీ తీయండి సార్, ఏం చేస్తాం మరి, అట్లనే రాసి పెట్టున్నది అనుకో రాదండి. ఈసారికి వచ్చే ఎలక్షన్లలో చూసుకుందరు తీయండి. ఇది ఇటు ఉంచితే హైదరాబాద్ లో నామినేషన్ వేసేందుకు ఒక అన్న రాజస్థానీల వస్త్రధారణతోని మెడల దండేసుకొని చేతిలో నామినేషన్ పత్రాలు పట్టుకొని పెళ్లి కొడుకు పోయినట్టే పోయిండు. ముందుగాల ఒంటె మీద పోతుంటే అందరూ పెళ్లి కొడుకే అనుకున్నారట. తర్వాత చేతిలో ఈ పత్రాలు కనబడేసరికి అప్పుడు అసలు ముచ్చట అర్థమైంది అన్నట్టు. ఇక నామినేషన్లే కాదు ప్రచార చిత్రాలు కూడా బాగానే సాగుతున్నాయి. మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తరపున ప్రచారం చేసేటోళ్లు ఎల్బీ నగర్ లో మెట్రో ఎక్కి ప్రయాణికులతో మాట్లాడుకుంటూ కారు పార్టీకి ఓటేయాలని అడిగిండ్రు. కానీ ఎంతమంది ఎన్ని ప్లాన్లు వేసినా మాజీ మంత్రి మల్లన్నదే హవా అనుకోరాదండ్రి. మస్తు అంటే మస్తుగా నవ్విచ్చిండు సారు. ఇదంతా పక్కకు పెడితే కారు పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావు సారు సీఎం రేవంత్ రెడ్డికి మళ్ళొకసారి 6 గ్యారెంటీలు 2 లక్షల రుణమాఫీ మీద సవాల్ ఇసిరిండు. నేను ఆగస్టు 15వ తారీఖులో రుణమాఫీ చేస్తాను. మళ్ళా మొదటి నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా. రేపు పొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా. నా రాజీనామా లేక వస్తావా చూడాలి. మరిగా సీఎం రేవంత్ రెడ్డి సార్ ఛాలెంజింగ్ గా తీసుకొని హరీష్ సార్ కంటే ముందే పోయి గన్ పార్క్ దగ్గర ఉంటాడో లేకుంటే లైట్ తీసుకుంటాడో గానీ చూడబోతుంటే వీళ్ళిద్దరు నడుమ గట్టి పంచాదే నడిచేటట్టు కొడుతున్నదిగా. గరం గరం వార్తల్లో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. దేవుడా, నా కోరిక నెరవేరితే నీ గుడికి నడిచొస్తా, తలనీలాలు ఇస్తా, 100 కొబ్బరికాయలు కొడతా, అన్నదానం చేస్తా అని ఆ దేవుని ముందు శాంతడంత కోరికలు లిస్టు పెడతారు భక్తులు. కోరిన కోరికలు నెరవేరితే మొక్కులు చెల్లించుకుంటారు. అయితే గా కొండగట్ల 2 భక్తులు ముందే కొబ్బరికాయలు కొట్టి వాళ్ళ కోరిక నెరవేర్చాలని దేవునికి మొక్కిండ్రు. అగో 2-3 బస్తాలల్లో కొబ్బరికాయలు నింపుకొచ్చి కొండగట్టు ఆంజనేయ స్వామికి దండం పెట్టి ఫట్ట కొడుతున్నారు చూసిండ్రా. వాళ్ళ పేర్లు శేఖర్, శంకర్, బోధన్లో ఉంటారు. కల్వకుంట్ల కవితక్క అభిమానులట. లిక్కర్ కేసుల కవితక్కను జైల్లో పెట్టప్పటి నుంచి ఎప్పుడు బయటకు వస్తుందా అని రోజు ఎదురు చూస్తురట. కానీ ఆమెకు బెయిల్ దొరకట్ల ఆలస్యం అవుతుంది కదా. అందుకే చూసి స్వామి మా కవితక్కకు జల్దిన బెయిల్ వచ్చేటట్టు చేయి అని కొండగట్టు ఆంజనేయ స్వామికి మొక్కి 116 కొబ్బరికాయలు కొంచబోయి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒడిసిపోయేదాకా కొట్టిండ్రు. ఇట్లా ఇద్దరు కలిసి మొత్తం 116 కొబ్బరికాయలు కొట్టిండ్రు. ఇక మరి వీళ్ళ పూజల పుణ్యానైనా కవితక్కకు బెయిల్ వస్తుందేమో చూడాలి అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. మా అక్క చెల్లెమ్మలు క్రికెట్ అదరగొడుతుంటే చూస్తున్నాం, కబడ్డీ అదరగొడుతుంటే చూస్తున్నాం, ఖోఖో అదరగొడుతుంటే చూస్తున్నాం, వాలీబాల్ అదరగొడుతుంటే చూస్తున్నాం. ఒక ఆట ఆడతారు, ఇంకో ఆట ఆడరు అనేది ఏముండదు. రంగంలోకి దిగినామంటే మా సత్తా ఎట్లుంటుందో తెలుసు కదా. అవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు మీరు చూడబోయేది ఇంకో ఎత్తు. రెడీరా చెల్లెళ్ళు? వావ్, ఒక అడుగు ముందుకేసి 2 చెల్లెమ్మలు రంగంలోకి దిగారు. ఇద్దరికిద్దరు రెడ్ కలర్ టీ షర్ట్లు వేసుకొని కుస్తీ పడుతున్నారు. ఇటు దిక్కు చెల్లెమ్మ కాస్త హుషారుగా ఉంది, అందుకే గట్టి పట్టుబట్టింది. ఇంతలోనే ఇటువైపున్న చెల్లెమ్మ కూడా చేతులకు బలం తెచ్చుకొని అటువైపున్న చెల్లెమ్మ నెట్టేస్తుంది. ఓ ఇద్దరికిద్దరు తగ్గట్లేరు. నువ్వా నేనా అన్నట్టే సాగుతుంది ఆట. కింద పడిన చెల్లెమ్మ లేవాలని చూస్తుంది కానీ పైన చెల్లెమ్మ అస్సలు లేవనివ్వట్లేదు. కాలు పట్టింది. హోరిగా సాగుతుంది ఆట. డప్పు చప్పుల దరువు నడమ ఇంకింత జోష్ వస్తుంది. మొత్తానికి ఇదిగో ఈ చెల్లెమ్మ గెలిచేసింది. ప్రైజ్ మనీ కూడా ఇచ్చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల్ దేశాయిపేటలో పోటీలు జరిగితే ఫస్ట్ ప్రైజ్ వరంగల్ రమ్యకి, సెకండ్ ప్రైజ్ మహబూబ్ నగర్ బాలామణికి వచ్చింది. పక్క జిల్లాల నుండి వచ్చి పోటీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నారు ఈ పిల్లలు.
పిల్లలు భవిష్యత్తులో రాష్ట్రం కోసం ఆడి ప్రైజ్ తెస్తామని అంటున్నారు. మరి ఇక వాళ్ళు అనుకున్నట్టే పెద్ద స్థాయికి ఎదగాలని మనందరం కూడా కోరుకుందాం. అబ్బబ్బబ్బబ్బా ఏం ఎండలు పోన్రి. కాలు తీసి కాలు బయట పెడదామంటే నిప్పుల కొలిమే, బయటికి పోదామంటే ఎండలు, ఇంట్లో కూర్చుంటేనేమో ఉక్కపోతా. అందుకనే చాలా మంది పొద్దున 10 గంటలకే పని అయిపోగొట్టుకొని ఫ్యాన్లు కూలర్లు ఏసీలు వేసుకుంటున్నారు. మనం కూడా గట్లనే కూర్చుంటాం కదా. కానీ లారీలలో తిరగడంలో పరిస్థితి ఎట్లుండో చెప్పుండ్రి. పామ్మో ఊహించుకుంటేనే చాలా ఘోరంగా ఉంది కదా. అగో అందుకే ఈ అన్న ఏం చేసిండంటే స్నానమే చేస్తున్నాడు ఈ అన్న. మరి ఏం చేస్తాడు? మామూలు టైంలోనే లారీ ఇంజన్ల హీటు ఇరగ గుమ్ముడు గుమ్ముతుంది. అసోంటిది 45 డిగ్రీల సెల్సియస్ ఎండలు దాటే పైనుంచి ఆ వేడి లోపట ఈ వేడికి ఏడ తట్టుకుంటాడు. అందుకే పెయ్యి సుర్రసుర్ర అనిపించినప్పుడు 4 చెంబుల నీళ్లు పోసుకుంటున్నాడు. నీళ్లు మీద పడంగానే అన్న ముఖంలా కల చూడుండ్రి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. మరి ఇది కావాలని చేయాలని చేసిండో లేకుంటే నిజంగా ఎండగొట్టే లారీల బకెట్ పట్టుకొని స్నానం చేసి వీడియో వేయించుకున్నాడో గాని ఇది చూసిన జనాలు మస్తు నవ్వుకుంటున్నారు. ఇంకా నయం ఉత్తి నీళ్ళే పోసుకుంటున్నాడు. సబ్బు షాంపులు పెట్టుకుంటలేడు. రోడ్డు మీద ట్రాఫిక్ లేకుంటే బరాబర్గా సబ్బు పెట్టి రుద్దుకును అంటున్నారు. అయినా అన్న ఇసోంటివి ఏదో వీడియోలకే మంచుకుంటాయే. ఒక చేయితోని స్టీరింగు ఇంకో చేయితోని నీళ్లు పోసుకుంటా నీ ఎంజాయ్లో నువ్వుంటే సడన్ గా ఏదైనా వెహికల్ వస్తే ఎట్లనే. మరి ఇది ఎక్కడ జరిగిందో గాని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే మీకోసం పట్టుకొచ్చినాం. ఇక చూడుండ్రి తమిళనాడులా ఎండలకు సుర్రు సుమ్మెత్తిపోతుండేసరికి రోడ్డు మీద ఎట్లా ఆమ్లెట్ వేస్తుండ్రో. అబ్బో చూసినారులా 5 నిమిషాలలోనే ఆమ్లెట్ రెడీ అయింది. కాకపోతే ఉల్లిగడ్డలు మసాలా వేయలేదు గాని ఇట్లున్నాయి దేశంలో ఎండలు. మీరైతే పైలంగుండుర్రి సరేనా, ఎండలు దంచి కొడుతున్నాయి. ఏమంటున్నావు? చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకెన్ని గరం గరం వార్తలతోనే కలుద్దాం. అప్పటి వరకు ఏం చేయనో తెలుసు కదా. ఎస్, చూస్తూనే ఉంటుండ్రి తెలుగువారి మన సాక్షి టీవీ. టాటా.